రాకపోతే మా పిఎల్లో ఉంటుంది మేము ఉంటాం ఒకసారి రాస్తారు ఈరోజు హుజురాబాద్ పట్టణంలో ఎస్ఐఆర్ కార్యక్రమం భాగంగా మరి 14వ వార్డు 17వ వార్డులలో మరి బిఎల్ఏలతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నియమించిన బిఎల్ఏలు కోఆర్డినేటర్స్ ఇంకా మా ఆ వార్డుల కౌన్సిలర్లు మా కార్యకర్తలతోని ఓటర్ల దగ్గరికి నేరుగా వెళ్ళి మరి ఆ ఫామ్లు అందినాయా లేవా, ఏ రకంగా ఫామ్లను నింపాలి, అయిపోయిన తర్వాత ప్రక్రియ ఏంది అనేది అక్కడ ఉండి ఆ బూత్లో ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఏందనేది వివరంగా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ కరీంనగర్కి వచ్చిండ్రు. దీనిపైన కూడా ఒక సమీక్షా కార్యక్రమం తీసుకున్నారు. మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ఓటర్లు గల్లంతయ్యే కార్యక్రమం ఏదైతే బీహార్లో వెస్ట్ బెంగాల్లో జరిగినాయో మరి అది మన తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా మరి ఇక్కడ ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, అందరూ ఊరు వాడవాడ తిరిగి ఆ ఓటర్లని నరేందర్ రెడ్డి గారు మరి వీటితో పాటు అనేక నాయకులు సంతోష్ ముదిరాజ్ గారు వీళ్ళందరూ మరి హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతుంటూ మరి ఈ ఓటర్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసుకుంటూ పర్యవేక్షణలో చేస్తున్నాం. ఈ రకంగా మేము ప్రజలు ఓట్లు కాపాడుకునే విషయంలో, ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో చాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంటే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండో 6 గ్యారంటీలు ఏవి అని అడుగుతున్నాడు. మరి నాకు అర్థమవుతలేదు, అతనికి కళ్ళు కనిపిస్తలేవా, గుడ్డోడైందా, మరి ఏమైందో నాకు చాలా ఆశ్చర్యపోతుంది, నవ్వొస్తుంది. ఎందుకంటే అతను ఏవైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండో అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు. అవి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గడప గడప పోయేది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు కింద ఫోటో ఉంటుంది, దాన్ని చింపి నువ్వు ఉట్టి చెక్కులు ఇస్తున్నావు. మరి నువ్వు ఊర్లో తిరిగేటప్పుడు ఇందిరా మిల్లులు కనిపిస్తలేవా, ఏవైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు మరి లబ్ధిదారులు పొందుతున్నారో నెలకు 1000 రూపాయల చొప్పున ఆదా చేసుకుంటున్నారు కుటుంబం. మరి దాంతోపాటు ఏదైతే సన్నబియ్య కార్యక్రమం మరి 3 పూట్లలా మరి పేదవాళ్ళు కడుపు నిండా వాళ్ళ కుటుంబం అన్నం తినాల మంచి ఆలోచనతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొస్తే మరి అవన్నీ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి దాంతోపాటు రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, మరి ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటా ముందుకు పోతుంటే మరి మీకు ఇది కనిపిస్తలేదా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నువ్వు హైట్ పెరిగినావు కానీ బ్రెయిన్ పెరుగుతలేదు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంటే నీ కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నాయి, నీ నియోజకవర్గంలోనే ఇన్ని జరుగుతుంటే మరి నువ్వు ఏం చేస్తలేరని నోటుకొచ్చినట్టు మాట్లాడేది చాలా నవ్వు. ఎట్లుందంటే ఏడవాలో నవ్వాలో నీ పైన తెలుస్తలేదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఒక జోకర్ లా చూస్తున్నారు, నువ్వు అసమర్థ ఎమ్మెల్యేవి. సో ఈ రకంగా మేము ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం, అభివృద్ధి పదాల్లో కూడా మేము ముందుకు పోతాం. మరి నీకు తెలియకపోతే హాస్పిటళ్లకు మేము 15 లక్షలు అలాట్ చేసడం జరిగింది. ఏటీసీ సెంటర్ మంజూరైంది హుజురాబాద్, అది త్వరలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. జమ్మికుంట ఇంకా కమలాపూర్కి డయాలసిస్ సెంటర్లు మరి మేము శాంక్షన్ చేయించినాం. ఎస్టీపీ కింద 45 కోట్లు, హుజురాబాద్కి 2, జమ్మికుంటకు 1. మరి ఈ రకంగా మరి మేము చేసుకుంటూ పోతే ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలతోని
మరి మేము నిధులు మంజూరు చేయించుకుంటాం. టెండర్ ప్రక్రియలు ఉన్నాయి, అతి త్వరలో అవి కూడా టెండర్ ప్రక్రియ అయిపోయి స్టార్ట్ కాబోతుంది. మరి ఇవన్నీ మనం నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీగా విప్పు ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేదు? ఏమైనా చేసినావా? ఇల్లులు ఇప్పించిన పనులు ఏమైనా చేసినావా? కనీసం నువ్వు స్పెషల్ ఫండ్ అయినా తీసుకొచ్చినావా 2 పట్టణాలకు? ఏం చేసినావు? 2 ఏళ్ళు విప్పుగా ఎమ్మెల్సీ ఉండి నువ్వు చేసింది ఏందని నేను అడుగుతున్నా. సో ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళందరి సూచనల మేరకు, వాళ్ళందరి ఆలోచనల విధానం వరకు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.